నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు పాటించాల్సిన నియమాలేంటో తెలియజేయండి. తప్పకుండా. వృషభ రాశి ఇది చాలా స్థిర రాశి, అత్యద్భుతమైనటువంటి ధనరాశి. కుటుంబంలో ఆనందంగా ఉండాలన్నా, సరైన సమయానికి భోజన సౌకర్యం అందాలన్నా, చక్కటి ధనాన్ని సంపాదించాలన్నా, అసలు భోగము భాగ్యం అనుభవించాలంటే వృషభ రాశి వాళ్ళది అని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని నెలల బట్టి వృషభ రాశి వారికి బీభత్సమైనటువంటి యోగం అని చెప్పి అందరం చెబుతూనే ఉన్నాము. వృషభ రాశి అంత గొప్పగా ఉంది. ఎందుకంటే వృషభ రాశికి సంబంధించి లాభంలో ఉన్నటువంటి శని భగవానుడు, దశమంలో ఉన్నటువంటి రాహువు, చాలా విశేషమైనటువంటి భాగ్యము, ముఖ్యంగా ధనకారకుడైనటువంటి గురుడు. ఆ గురుడు ధనస్థానంలో మిథున రాశిలో ఉండటం అనేది ఇంకా విశేషం. అంటే 3 పెద్ద గ్రహాలు వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండటం వలన ధనపరంగా ఫ్రూట్ఫుల్నెస్, అంటే వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు చాలా కష్టపడి సాధించుకునే తత్వం, గుర్తింపు లభించడం అనేది గురుశనుల వల్ల కలుగుతుంది. రాహువు, ముఖ్యంగా ఈ రాహువు 10వ స్థానంలో కర్మస్థానంలో ఉండటం, రాహువు డైరెక్ట్గా ఎటువంటి పరిస్థితులను కలుగజేయడమ్మా, రాహు ఉన్నటువంటి స్థానాధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలే రాహు ఇస్తారు. కాబట్టి వీరు చాలా చాలా కష్టపడతారు. అవసరమైతే ఉద్యోగ వృత్తి ధర్మాలలో కొన్ని అప్పుడప్పుడు అవతల వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. అట్లాగే నమ్మక ద్రోహం కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి చేస్తే కానీ వృత్తిలోకి రాలేరు. శని అంత ఈజీగా ఇవ్వడు కదా. మరి రాహు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు రాహు చేసే మిరాకిల్స్ ఆయన చేస్తారు. కాబట్టి ఈ విధంగా రాహు ఉండటం వలన చాలా గుర్తింపు లభిస్తుంది. వెనకాల ఏం జరిగిందో తర్వాత విషయం, గుర్తింపు రావడం ప్రధానం అని రాహు అనుకుంటాడు. కాబట్టి ఆయన ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నో ప్రాబ్లం. వ్యాపారంలో ముఖ్యంగా ఎన్నో అమరికలు చేస్తూ వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ ధర్మంలో కూడా అవసరమైతే ప్రమోషన్ కోసం కింద వాళ్ళతో కొంత నాటకీయతని ప్రదర్శించి తను ఎదగటానికి వేరే దేశాలకి ప్రమోషన్ ద్వారా వెళ్ళటానికి అవకాశం తీసుకుంటారు. ధనం సంపాదించాలి, అవసరమైతే ధనాన్ని కూడా ఖర్చు పెడతారు, ఏది వృత్తిపరంగా ఎదగటానికి. ఇది శని రాహువులు ఈ విధంగా వారు చేసే వృత్తిలో ఎదుగుదలని క్రియేట్ చేస్తారు. మరి ముఖ్యంగా మనకి 4 ప్లానెట్స్ అనేవి శీఘ్రంగా గమనించే గ్రహాలు ఈ జూన్ మాసాన్ని నిలబడతాయి. దాంట్లో ఏంటంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రవి. ఈ వృషభ రాశిలో రవి దాదాపుగా 15వ తేదీ వరకు, జూన్ 15వ తేదీ వరకు జన్మరాశిలో ఉండటం వలన ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబంలో తల్లితో కొంచెం మాట పట్టింపులు, అట్లాగే తండ్రితో విద్యపరంగా కొంత అనుకూలత లేకపోవడం వలన తండ్రి వీరిని దండించటం వృషభ రాశి వారిని. అట్లాగే అవసరం లేనటువంటి ప్రయాణాలు, తండ్రి బండి తీసుకెళ్ళటము, కారు తీసుకెళ్ళటము, దీని ద్వారా తండ్రి నాయన నేను కష్టపడుతున్నాను, 10 రూపాయలు కష్టపడితే నువ్వు 11 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది, నువ్వు బండ్లు తీసుకెళ్ళకు, కార్లు తీసుకెళ్ళకు, కష్టపడు అని చెప్తాడు. దాంతో ఇతను కొంచెం కోపావేశాలు ఎక్కువ అవుతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రవి అనేటువంటి వాడు బ్లడ్కి సంబంధించిన వాడు, లోపల హార్ట్ బ్లడ్ రిలేషన్కి సంబంధించిన వాడు కాబట్టి కోపాలు ఎక్కువ అవుతాయి వృషభ రాశి వారికి. కాబట్టి కోపావేశాలు తగ్గించుకోండి, తండ్రిని గౌరవించడం నేర్చుకోవడం వృషభ రాశి వారికి ప్రప్రథమంగా నేను చెబుతున్నాను. కాబట్టి 15వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటే, రవి జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు కూడా మిథున రాశిలో రవి గురుడితో కలుస్తున్నాడు. ఆల్రెడీ బుధుడు ఉన్నాడు. ఈ రవి బుధ గురుడు యొక్క సంయుక్త లక్షణంతో మంచి గృహం నిర్మించటానికి, పెద్ద ఇల్లు కొనటానికి వృషభ రాశి వారు దారులు పరుస్తారు. వీళ్ళకి పూర్వ అర్జితం, అంటే తండ్రి తరపు ఎవరైతే ఉంటారో తాతలు ముత్తాతలు, వీళ్ళకి సంబంధించినటువంటి స్థలాభావాలు కానీ ఆ విషయాలలో కొంత ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అవి తొలగిపోయి చక్కగా ఆ స్థలం లభించటమో, పొలాలు లభించటమో, దాని ద్వారా కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు కొనుక్కునేటటువంటి అవకాశం, కోరిక కలుగుతుంది. దాంతో వీళ్ళు తెలివితేటలతో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఈ రవి అక్కడ ఉండటం ద్వారా ఏంటంటే కొంచెం బుధుడితో కలవడం ద్వారా ఇది బుధాదిత్య యోగంగా చెప్పచ్చు. రవి గురువులు కలవడం ద్వారా ధన యోగంగా కూడా చెప్పవచ్చు. చాలా చక్కగా సంపాదించే అవకాశం జూన్ 15 నుంచి జూన్ ఎండింగ్ లోపల వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా ఉంటుంది అనుకోండి జూన్ తర్వాత. అయితే ఈ యొక్క రవి 2వ స్థానంలో ఉండటం ద్వారా కుటుంబంలో వీరు మాట్లాడే మాట ఏమాత్రం తేడా వచ్చినా గృహంలో అసౌకర్యాలు కలుగుతాయి, సౌఖ్యం కోల్పోతుంది. తండ్రి యొక్క ఆరోగ్యంలో దీని ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా రవి ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటే బుధుడిచ్చే ఫలితాలు, మరి జూన్ మాసంలో ఆయన 3 రాశులు మారుతున్నాడు. ఇప్పుడంటే బాగున్నాడు. జూన్ 22 వరకు,
జూన్ 6 నుంచి జూన్ 22 వరకు బుధుడు ద్వితీయంలో నుండి చాలా ధనపరమైనటువంటి లాభాలు వస్తాయి. ఆకస్మికంగా వచ్చి పడుతూ ఉంటాయి వీళ్ళకి డబ్బులు. ఏ రకంగా వస్తాయి తర్వాత దూరంగా తండ్రి ఉన్నాడు అనుకోండి, లేకపోతే కొడుకున్నాడు అనుకోండి, కొడుకు ద్వారా తండ్రికి డబ్బులు వస్తాయి వృషభ రాశి వారికి, లేకపోతే తండ్రి ద్వారా కొడుక్కి, లేదా కొడుకు ద్వారా తండ్రి. ఆకస్మికంగా మంచి లాభం వస్తుంది. ఒక్కోసారి అన్న ద్వారా కూడా వీళ్ళకి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళకి ఇక కన్ను మిన్ను ఆగదు. ఎప్పుడు చూడనంత డబ్బు చూస్తూ ఉంటారు. 10 రూపాయలు ఇచ్చే దానికేనో 1000 రూపాయలు వచ్చే డాలర్స్ కదా అమెరికా నుంచి. అంటే ఆకస్మికంగా వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కాబట్టి అక్కడ డబ్బును దాచుకోవడం ద్వారా భవిష్యత్తులో మీకు కలిగే ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ విధంగా ఈ యొక్క బుధుడు 22వ తేదీ నుంచి మళ్ళీ 30వ తేదీ వరకు 3వ రాశిలోకి మారతాడు. 3వ రాశిలోకి మారినప్పుడు తల్లితో మాట పట్టింపులు, విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. వీరు మాట్లాడే అంటే గబాలన ఈ ఎవరైతే వ్యాపారాలు చేస్తారో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వీళ్ళు ఫోర్జరీ సంతకాల విషయంలో వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ యొక్క స్థలం ఎవరిదో అని, ఇది మాదని చెప్పి ఈ లాలూచి విషయంలో వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడటం, గొడవలు పడటం, అవసరం లేని మాటలు మాట్లాడటం, ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. సరే, ఆ బుధుడు ఆ విధంగా ఉండటం ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి జూన్ 22 నుంచి 30 వరకు ఉంటుంది. తర్వాత వృషభ రాశి వారికి 4వ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావం. ఇది కొంచెం వీరు గృహ విషయంలో ఏదైనా ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు అవతల వ్యక్తుల నుంచి సరైనటువంటి ఆర్థిక సహకారం లభించకపోవడం, లేకపోతే గవర్నమెంట్ నుంచి కలిగేటటువంటి విధి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, వాళ్ళు ఒప్పుకోకపోవడం, లేకపోతే ఈ స్థలం అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి ఇట్లా ఎన్నో రకాలైన సమస్యలు వృషభ రాశి వారికి గృహ విషయంలో ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పుడు మొన్న మారుతాడు ఆయన, జూన్ 6 నుంచి మారుతాడు కదా. కుజకేతువుల బంధనం అనేటటువంటిది చాలా చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీళ్ళు కుజకేతువులకి కాస్త జపతపాలు చేయించుకోవడం ద్వారా, ముఖ్యంగా విద్యార్థులు విద్యాస్థానంలో కుజకేతువులు ఉండటం ద్వారా వీరు రకరకాల యాషాలు క్రియేట్ చేస్తారు. కొంతమంది సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ వస్తుందా తర్వాత విషయం, ఆకర్షణ కలిగే అటుపక్క కలుగుతుంది మధ్యలో. దీని ద్వారా ఏంటంటే వీరి చదువుకి భంగం కలిగే అవకాశం ఉంటుంది, రకరకాల వ్యసనాలు కలిగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుజుడు యొక్క దృష్టి పడినటువంటి ఉద్యోగ స్థానం కావచ్చు, ప్రయాణాలు, ముఖ్యంగా వీరు రకరకాల ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయడం ద్వారా వెహికల్స్కి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా తల్లితో అనురాగంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి వృషభ రాశి వారికి ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వృత్తి ఉద్యోగాలలో చక్కటి స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు గ్రహాల యొక్క 2-3 గ్రహాలు మారటం వలన కలిగే ఇబ్బందుల కన్నా స్థిరంగా ఉండే గ్రహాల వలన వృషభ రాశి వారు అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. వీరు ముఖ్యంగా ఇందాక మీరు అడిగినట్లుగా వృషభ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని దాదాపుగా జూన్ 15వ తేదీ వరకు చదవండి, లేకపోతే వినండి. వినడం వలన ఆరోగ్యానికి చాలా మంచి కలుగుతుంది. నేత్ర సంబంధిత సమస్యలు రావు, వాక్ సంబంధిత దోషం రాదు. తండ్రి కొడుకుల మధ్య సమన్వయం కలగడానికి ఆ ఆదిత్యుడు మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైనా సరే ముఖ్యంగా అన్నదమ్ములు కానీ వీరు ఈ స్థలానికి సంబంధించి, ఇళ్ళకి సంబంధించి ఎవరైనా పోట్లాడుకునే అవకాశం ఉంటే కనుక, అంతర్గతంగా శత్రువులు కనుక ఉన్నట్లయితే వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా, కుజకేతువులకి దానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గి ఫలితాలు తారుమారై చక్కగా అనుకూలత కలగడానికి సుబ్రహ్మణ్య అనుగ్రహం వీరికి కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. చాలా చక్కగా వివరించారు గురువుగారు వృషభ రాశి గురించి. ధన్యవాదాలు.